మమ్మీ, నాకు అర్జెంటుగా ఓ విషయం చెప్పు. అక్కడ రైల్వే కూలీ. ఇంకెక్కడ కూలేమ్మా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయ్యాడా? గుర్తుపట్టమని నన్ను స్టేషన్ కూడా పిలిపించారు. సరిగ్గా చూసావా? డెఫినెట్ గా వాడేనా? డెఫినెట్ గా వాడే. డైనమిక్ ఫేస్ కదా, ఎలా మర్చిపోతాను. వా మమ్మీ, యు గివ్ మీ సచ్ ఎ బ్రిలియంట్ న్యూస్. ఎవరమ్మా? డాడీ, టాక్ టు మమ్మీ. హలో గృహం, ఇక్కడ మేము కొత్త బిజినెస్ రోడ్ పెడుతున్నాం. లాకర్లో ఉన్న డాలర్స్ తీసుకుని నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. నాకెక్కడ కుదురుతుందండి, నేనిక్కడ తమలపాకుల వ్రతం పెట్టుకున్నాను. అబ్బా, నేను చెప్పేది విను. తమలపాకులు, వక్కలు, సున్నం అన్ని ఇక్కడ దొరుకుతాయి. డాలర్స్ తీసుకుని వెంటనే బయలుదేరు. డాలర్లు తెమ్మంటున్నారు. విమానంలో పర్వాలేదా? అది లెక్కల్లో డబ్బే, ఏం పర్వాలేదు. తీసుకుని వెంటనే బయలుదేరు. అలాగే అలాగే. అది సరే, అక్కడ కనకదుర్గ విగ్రహం దొరుకుతుందా, లేకపోతే ఇక్కడి నుంచే తేనా? హలో హలో, మొదలష్ట ఫోన్ కట్ అయిపోయింది. సరోజినమ్మ, నీ మనోడి మీద పోలీసు జులుం జరగటానికి నా భర్తే కారణమని పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చాను. రాజు మీద ఏ కేసు లేకుండా చేస్తామన్నారు. మరి మానభంగం కేసు కూడా కొట్టేస్తావా? అది కోర్టులో ఉంది. ఆ కేసు కోర్టు హియరింగ్కి రాకముందే మనం ఆడుతున్న నాటకం సుఖాంతం కావచ్చుగా. సరే, నువ్వు కనకదుర్గమ్మని నమ్మావు, నేను నిన్ను నమ్ముతున్నా.